రాష్ట్రంలో ఈరోజు అవినీతి దుర్మార్గమైన పాలన ఒకవైపు, అసమర్థ పాలన ఒకవైపు, అదేవిధంగా తండ్రి వారసత్వంగా నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఒక నలుగురు రౌడీ షీటర్లని దుర్మార్గులు పక్కన పెట్టుకొని రాష్ట్రంలో అధికారం చేపట్టాలని విపరీతమైన కాంక్షతో ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య వాళ్ళ అధికార కాంక్ష కోసం వాళ్ళ అధికార నైరాశ్యంలో భాగంగా ఈరోజు ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా, స్వర్ణాంధ్రప్రదేశ్ అనే ఒక బృహత్తరమైన లక్ష్యాన్ని చేరుకునే విధంగా, సమాజంలో పేదరికం లేకుండా అన్ని వర్గాలను చైతన్యం చేసి విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన ఒక దార్శనిక నాయకుడు, విజనరీ లీడర్, ఒక మహత్తరమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మధుబాబు గారిని గెలిపించాలని మాచర్లకు చెందిన మేమందరం, నాడు రైతు బిడ్డలుగా ఉన్న వాళ్ళందరూ ఈరోజు ఐటీ నిపుణులుగా దేశవ్యాప్తంగా హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, పూణే కానీ ఉన్న మేమందరం కూడా ప్రజలను చైతన్యం చేయాలి. మనం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలను చైతన్యం చేయాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలి, ఈ దుర్మార్గం బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, అవినీతి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, నిరుద్యోగ రక్కసి నుంచి యువతను కాపాడుకోవాలి, ఈ అవినీతి పనుల నుంచి రాష్ట్ర ఖనిజ సంపదను కాపాడుకోవాలి, విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకోవాలి అనే సంకల్పంతో కాపాడుకుందామనే ఒక స్లోగన్ తీసుకొని మేమందరం మార్చలు రావడం జరిగింది. ఈ స్లోగన్లో భాగంగా మాతో పాటు ఇక్కడ ఉన్న బీసీలు కానీ, మైనార్టీలు కానీ, వ్యాపారస్తులు కానీ, ప్రజల్లో భాగంగా ఉండే ఉద్యోగస్తులు కానీ, వీళ్ళందరినీ కలుపుకుంటూ ప్రజలను చైతన్యపరిచే భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ 18 నియోజకవర్గాల్లో కూడా ఒక బృహత్తరమైన కార్యక్రమంగా, ఒక మహోద్యమంగా ఈ కాపాడుకుందామనే ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఇందులో భాగంగా చదువుకున్న యువత అందరూ కూడా రాష్ట్రంలో ఇవాళ అవినీతి జరుగుతుందంటే ఒక దుర్మార్గం కంటే కూడా ఒక మేధావి మౌనం ఈ సమాజానికి చేయడం. చదువుకున్న మేధావులు, తెలిసిన వాళ్ళు టీవీల ముందు చూస్తూ కాలక్షేపం చేయకుండా ప్రజల్లోకి వచ్చి ప్రజలను చైతన్యం చేసి చంద్రబాబు నాయుడు లాంటి ఒక మహత్తరమైన నాయకుడి యొక్క నాయకత్వం ఒక చారిత్రాత్మక అవసరంగా భావించి ఈ రాష్ట్ర ప్రజలను చైతన్యం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం మా వంతు సాయంగా మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీని గెలిపించే అన్ని వర్గాలను కలుపుకుంటూ ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం. చంద్రబాబు ఆశయాల్ని